హలో ఎవరీవన్, కేంద్ర ప్రభుత్వం భారతీ సిమెంట్స్ కి బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అంతేకాదు భారతీ సిమెంట్స్ ఇప్పుడు సీజ్ చేయబోతున్నారు అన్నట్టు కూడా ఇప్పుడు ఒక వార్త అయితే వస్తుందన్నమాట. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ సీజ్ చేయబోతున్నారా? భారతీ సిమెంట్స్ సీజ్ చేయటం కాదు, కానీ భారతీ సిమెంట్కి సంబంధించినటువంటి గనుల లీజుకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రద్దు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. దానికి కారణం ఏంటంటే కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను ధిక్కరించింది అనేటువంటి విషయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి తెలియజేశారు. సో వాస్తవంగా దీనికి సంబంధించిన లీజుల విషయాన్ని గనుల శాఖ ప్రభుత్వానికి తెలియజేసింది. నిబంధనల ప్రకారం లేవు, పైగా కేంద్ర గనుల శాఖ ఈ నిబంధనల ప్రకారం లేవు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గనుల శాఖకి సమాచారం లేఖ రాసింది. సో దాంతో గనుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ఏం చేసింది, అడ్వకేట్ జనరల్కి చెప్తే అడ్వకేట్ జనరల్ మొత్తం పరిశీలించిన తర్వాత ఇవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, ఈ గనుల లీజు అనేది భారతీయ సిమెంట్కి సంబంధించిన గనుల లీజు, వాటిని రద్దు చేయండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ సూచించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ సిమెంట్స్కి సంబంధించిన గనుల లీజుని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది, ఆలోచిస్తుంది, ముందడుగు వేస్తుంది అనేది సమాచారం. ఇంకా అఫీషియల్గా రద్దు చేయలేదు, రద్దు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు దీని కథ ఏంటంటే, యాక్చువల్గా అప్పుడు కేంద్ర గనుల శాఖ ఇచ్చినటువంటి దాని ప్రకారం 2015కి ముందు ఈ గనులకు సంబంధించి ఏదైనా సరే 2015 ముందు గనులు సంబంధించి ఏమైనా ఉంటే వాటిని ఇమీడియట్గా LOIలు ఉంటే వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్పింది. అయితే ఈ LOIని రద్దు చేసి ఇమీడియట్గా లీజులకి తీసుకోవాలి, వీళ్ళు ఇన్ టైంలో తీసుకోవాలి. కానీ ఏంటంటే యాక్చువల్గా రఘురామ్ సిమెంట్స్ పేరు పైన ఉన్నాయి ఆ లీజులు. ఈ రఘురామ్ సిమెంట్స్ దగ్గర LOI తీసుకుంది, కానీ LOI తీసుకున్నటువంటి భారతీ సిమెంట్స్ దానికి సంబంధించిన అనుమతి తీసుకోవాలి. సో అనుమతి తీసుకోకపోవడంతో ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది, ఆ లైసెన్స్కి ఒప్పుకోలేదు. దాంతో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో దానికి సంబంధించినటువంటి స్టేటస్కు ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని రద్దు చేయాలి అని యాక్చువల్గా 2015 జనవరి ఆ ప్రాంతాన గనుల శాఖ కేంద్ర గనుల శాఖ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్షన్ ద్వారా మాత్రమే ఈ గనులని కేటాయించాలి సిమెంట్ ఫ్యాక్టరీకి, కానీ వేలం లేకుండా ఇచ్చారు. సో అందుకని వీటిని రద్దు చేయడానికి ఇప్పుడు కేంద్ర గనుల శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కూడా సిఫారసు చేస్తూ ఉన్నారు, రద్దు చేసేటానికి అవకాశం ఉంది. సో ఎంత ఇచ్చారు ల్యాండ్స్ అని అంటే, ఇక్కడ భారతీయ సిమెంట్స్ చెందిన కడప జిల్లాలో ఇక్కడ కమలాపురం, ఎర్రగుంట్ల ఈ 2 మండలాల్లో ఈ భారతీయ సిమెంట్స్కి 509 ఎకరాలు ఒక చోట, అలాగే 235 ఎకరాల 56 సెంట్లు ఒక చోట రఘురామ్ సిమెంట్స్కి కేటాయించారు అప్పట్లో. అయితే వీటిని భారతీయ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది, రఘురామ్ సిమెంట్స్ నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు చేసి LOI తీసుకుంది. LOI తీసుకొని దాన్ని యాక్చువల్గా వీళ్ళు ఏం చేయాలి, నిబంధనల ప్రకారం కంప్లీట్గా మార్చుకోవాలి LOIని. LOI అంటే లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది. ఎప్పుడు తీసుకుంది, యాక్చువల్గా 2000 నిబంధనల ప్రకారం 2015 లోపల ఇదంతా అయిపోవాలి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంది, 2015 జనవరికి ముందు జారీ అయినటువంటి లెటర్ ఆఫ్ ఇండెంట్లు 2015 జనవరికి ముందు జారీ అయినటువంటి LOIలు 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు పొందాలి. పొందితే అనుమతులు పొందకపోతే ఆ లోపల 2017 జనవరి 11 లోపల టైం ఇచ్చారు. 2017 జనవరి 11 లోపల కనుక LOI అనుమతులు పొందకపోతే వాటిని రద్దు చేస్తామని చెప్పి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ చెప్పింది. అయితే 2024 ఎన్నికలకు ముందు ఈ లీజుల్ని ఇస్తూ వాళ్ళు ఒక జీవో ఇచ్చారు. కరెక్ట్గా ఇదే రాంగ్. ఇది యాక్చువల్గా వాళ్ళ నిబంధనల ప్రకారం 2017 జనవరి 11కి ముందే మొత్తం అనుమతులు పొందాలి, కానీ పొందలేకపోయారు. పొందలేకుండా 2024 ఇచ్చారు. సో కాబట్టి అది చెల్లదు అని చెప్పి ఇచ్చారు. ఇక వీళ్ళు చేసింది ఏంది, రఘురామ్ సిమెంట్స్ నుంచి 2009లో భారతీయ సిమెంట్ LOI అయిపోయింది 2009లో. అయితే 2016లో రఘురామ్ సిమెంట్స్ పేరు
మార్చారు కదా, మార్చాలి కదా, కానీ దాచిపెట్టిన దానికి 2016లో ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో రఘురామ్ సిమెంట్ పేరు మార్చడాన్ని ఎందుకు మార్చారు అని చెప్పి మార్చి దాచిపెట్టారు. దాన్ని ఎందుకు దాచిపెట్టారు అని చెప్పి నోటీస్ ఇచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీనిపైన హైకోర్టును కూడా ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. తర్వాత ఏమైంది, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 2024లో ఫిబ్రవరి 2వ తారీఖున ఈ 2 లీజులకు సంబంధించి అనుమతులు ఇస్తున్నట్టు ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఇప్పుడు అది బయటకు వచ్చింది. ఈ భారతీయ సిమెంట్స్తో పాటు ఇలాగే ఇంకో 2 కంపెనీలకు కూడా 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లీజులు మంజూరు చేసింది. అవి ఏంటంటే ఏసీసీ, రామ్కో, ఈ 2 కంపెనీలకు కూడా ఇలానే జరిగింది. వీటికి ఎక్కడ ఇచ్చారు? ఏసీసీకి కడప జిల్లా మైలవరం మండలంలో 2463 ఎకరాలు ఇచ్చారు. ఇది 2010లో ఎల్ఓఐ జారీ చేస్తే 2023 నవంబర్ 15న లీజుకు మంజూరైంది. అది చల్లదు కదా, 2023 దాకా ఉంటే 2017 లోపల అయిపోవాలి ఇవన్నీ. రామ్కో సిమెంట్స్కి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలంలో జయంతిపురం వద్ద 267 ఎకరాలు కేటాయిస్తే 2024 మార్చి 15 లీజులు జారీ చేసింది. సో ఇది చట్టవిరుద్ధం. సో అందుకే ఇప్పుడు ఈ 3 సంస్థల మీద ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్కి యాక్చువల్గా ఇవి మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అక్కడ దొరికిపోయినాయి ఇవి. సో ఇది ఐబిఎం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఏం చెప్తుందంటే ఈ 3 కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి అని చెప్పి గుర్తించింది. గుర్తించి వేలం లేకుండా అసలు ఈ లీజుల్ని మీరు ఎట్టిస్తారు కాబట్టి మీరు రద్దు చేయండి అని చెప్పి ఇచ్చింది. అందుకే రద్దు చేసే దిశగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. సార్ అయితే దీన్ని కూడా పొలిటికల్ గా ఏమైనా క్యాచ్ చేసుకుంటారు అనుకోవచ్చు? పొలిటికల్ క్యాచ్ చేసుకోవడానికి ఏముంది, అక్కడ నిబంధనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రఘురామ్ సిమెంట్స్ నుంచి మీరు తీసుకున్న తర్వాత మీరు ఇన్ టైంలో మన కేంద్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ ఏదైతే జారీ చేసిందో దాని ప్రకారం నువ్వు చేసుకోవాలి. 2015 జనవరి 17వ తారీఖు లోపల నువ్వు చేసుకోవాలి, అనుమతులు తీసుకోలేదు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు, నీకు అధికారం ఉంది కదా అని చెప్పి 2024 దాకా 2024లో ఇచ్చావు. మరి అది చెల్లదు కదా. ఇప్పుడు అప్పుడు ఐబిఎం అబ్జెక్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసేటువంటి దిశగా ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. రద్దు చేయకపోతే కనుక మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ ఒకవేళ ప్రభుత్వం రద్దు చేస్తే కనుక మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఏదన్నా ప్రొసీజర్స్ ఉంటాయేమో కానీ, బట్ కేంద్ర గనుల శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వీటిని రద్దు చేసేటువంటి దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కేంద్ర గనుల శాఖ కూడా అదే చెప్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.